నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాణా ప్రతాప్. దేశమంతా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. సో రాజకీయ పార్టీలు కూడా ఆయా పార్టీ ఆఫీసులలో కూడా జెండాలు ఎగిరేసి ఘనంగా జరుపుకున్నాయి. కానీ ఈరోజు కూడా రాజకీయ బగ్గుమంటున్నాయి తెలంగాణలో. సో ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు మార్నింగ్ పబ్లిక్ గార్డెన్స్లో తమిళసాయి అండ్ రేవంత్ రెడ్డి అండ్ తెలంగాణకు సంబంధించిన మంత్రులు కూడా జెండాను ఎగిరవేశారు. సో ఈ నేపథ్యంలో తమిళసాయి మాట్లాడుతూ పలు రాజకీయ అంశాలపైన ప్రస్తావించారు. అండ్ అలాగే చూసుకుంటే గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ఉందో సో దానిపైన కూడా నిప్పులు చెరిగారని చెప్పుకోవచ్చు. సో అటు చూసుకుంటే ఏమేమి మాట్లాడారు అంటే గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో తెలంగాణను ఖరాబ్ చేసింది. అండ్ అటు చూసుకుంటే రాజ్యాంగంకి విరుద్ధంగా పనిచేసింది, ఇటు పబ్లిక్ ని సపోర్ట్ చేయలేదు అండ్ విద్యార్థులు ఇలా అని చెప్పేసి చాలా పాయింట్స్ ఇటు బీఆర్ఎస్ ని విమర్శిస్తూ చాలా వరకు వ్యాఖ్యలు చేశారు. అండ్ దాని తర్వాత ఇంకో పాజిటివ్ సైడ్ ఏం మాట్లాడారంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తాం మా తరఫు నుంచి. అండ్ ఏదైతే కాంగ్రెస్ హామీలు ఇచ్చారో అవిడికి 100 రోజుల సమయం ఇవ్వాలి. సో 100 రోజుల సమయంలో ఈ హామీలన్నీ నెరవేర్చే విధంగా మా సైడ్ నుంచి కంప్లీట్గా సహకారం ఉంటుందని చెప్పారు. సో ఇదే విషయంపై ఇటు చూసుకుంటే మన బీఆర్ఎస్ ఏదైతే ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ కూడా నిప్పులు చెరిగారు. తమిళసాయి ఒక పబ్లిక్ గవర్నర్గా ఉండి ఇటు ఒక రాజకీయ పార్టీకి ఎలా సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు. అండ్ ఇటు గత ప్రభుత్వం మేమున్నప్పుడేమో దూరం ఉండే, కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో వచ్చినాక ఎలా దగ్గర అయిపోయారని చెప్పేసి ప్రశ్నించారు. ఇటు బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే పార్టీ అని చెప్పేసి కూడా కేటీఆర్ గారు వ్యాఖ్యానించడం జరిగింది. అండ్ రీసెంట్గా చూసుకుంటే బండి సంజయ్ కూడా ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ రెండు కలిసి పనిచేద్దాం, ఇటు బీఆర్ఎస్ని బొంద పెడదామని చెప్పారు. సో ఇవన్నీ మాటలు తలెత్తుతూ కేటీఆర్ గారు ఇటు తమిళసాయి పైన గరమైనారు అనమాట. గత ప్రభుత్వం మేము అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు దాసోజీ శ్రవణ్కి ఎమ్మెల్సీ కోటా పైన సీట్ ఇవ్వాలని కోరినప్పుడు మీరేమో ఇవ్వలేరు, కానీ ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరాంకి ఎలా ఇచ్చారు మీరు ఎమ్మెల్సీ? ఎందుకంటే అటు ఒక రాజకీయ పార్టీకి ప్రెసిడెంట్గా ఉన్న అతన్ని సో ఎలా ఎమ్మెల్సీగా ఇస్తారు మీరు అని చెప్పేసి ఫైర్ అవడం జరిగింది. సో మేము ఏదైనా ఫైల్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఏదైనా ఫైల్స్ పంపిస్తే దానికేమో మీరు సంతకాలు చేయలేరు, కానీ కాంగ్రెస్ పార్టీ ఇటు ఫైల్స్ పంపగానే అలా ఎలా తొందరగా సంతకం చేస్తారు. ఇటు సో 45 రోజులు అధికారంలో వచ్చి కంప్లీట్గా ఢిల్లీ టూర్లోనే బిజీ ఉన్నారు. అంటూ ఊకే అమిత్ షాని కలవడం జరుగుతుంది. అమిత్ షాని కలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫైల్స్ పైన కూడా సంతకాలు జరుగుతున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ది ఇటు బీజేపీది ఫెవికాల్ బంధం అంటూ కేటీఆర్ గారు వ్యాఖ్యానించారు. సో ఇదంతా చూసుకుంటే ఒక రాజకీయ నేపథ్యంలో చూసుకుంటే నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ పైన తీవ్ర ప్రభావం చూపుతుందని తెలుసుకోవచ్చు. ఒకవేళ కనుక ఇటు కాంగ్రెస్ ఎంపీ ఎలక్షన్స్లో ఒకవేళ కాంగ్రెస్ కానీ 2 డిజిట్లో గెలిస్తే మాత్రం ఇటు బీఆర్ఎస్కి కంప్లీట్గా సో ఇటు రాజకీయంగా వెనుదిరగాల్సిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు చూసుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ అందరు చూపు కాంగ్రెస్ వైపు ఉందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తారు. ఇటు బీఆర్ఎస్ కూడా చాలా వరకు సైలెంట్ అంది. ఇటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది 45 రోజుల తర్వాత కూడా ఇంకా స్టిల్ సైలెంట్గానే ఉన్న నేపథ్యంలో అండ్ ఇటు రీసెంట్గా సింగరేణి ఎలక్షన్స్లో కానీ ఇటు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కానీ ఎలాంటి ప్రభావం చూపకపోవడంపై సో బీఆర్ఎస్ కంప్లీట్గా తొక్కేస్తాం, బీఆర్ఎస్ ఇంకా తెలంగాణలో ఉండదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారు. సో ఈ నేపథ్యంలో ఇటు కేటీఆర్ మాట్లాడుతూ నెక్స్ట్ వచ్చేసి త్వరలోనే కాంగ్రెస్-ని గద్దె దించుతామని ఇటు సీఎంని కేసీఆర్ని మళ్ళీ సీఎం చేస్తామని చెప్పేసి వ్యాఖ్యానించారు. సో ఇదంతా చూసుకుంటే నెక్స్ట్ వచ్చే ఎంపీ ఎలక్షన్స్ చాలా తీవ్రంగా చాలా పోటాపోటీ హోరుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇటు ఎంపీ ఎలక్షన్స్లో కంపల్సరీ బీఆర్ఎస్ ఒకవేళ దాని తాకిడిని చూపించకపోతే మాత్రం బీఆర్ఎస్కి కష్టకాలం ఉందని చెప్పుకోవచ్చు మనం.